హ్యాపీ ఆఫ్టర్నూన్. నా పేరు కిరణ్ కుమార్. ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ సెషన్లో భాగంగా ఇది మన 3వ అసైన్మెంటు. నిన్న మనము తెలుసుకున్నది ఏంటి అంటే అసోసియేషన్ అంటే ఏంటి, డిస్అసోసియేషన్ అంటే ఏంటి, మనం ఇది నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా అంటే మన యాటిట్యూడ్, మన ఇన్నర్ బిహేవియర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఎ స్ట్రక్చర్. ఇట్ మే బి హ్యాపీ, ప్లెజర్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, పెయిన్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, హ్యాపీనెస్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే అది మన మైండ్ ఫీల్ అవుతుంది. మనం అంటే మన న్యూరాన్స్ ఏవైతే బర్న్ అవుతాయో దాన్ని బట్టి మనది ప్లెజరా, పెయినా, హ్యాపీనెస్సా అది తెలుస్తూ ఉంటుంది. అంటే పాస్ట్ బిలీఫ్ సిస్టమ్ causes the ఎక్స్పీరియన్స్ స్టోరీస్ ఆర్ డిసెంపరింగ్ స్టోరీస్ అండ్ ఎంపరింగ్ స్టోరీస్. ఏవైనా డిసెంపరింగ్ స్టోరీస్ కూడా మన పాస్ట్ ఎక్స్పీరియన్స్తోనే మనం క్రియేట్ చేసుకుంటాము. ఎంపరింగ్ స్టోరీ అయినా మన పాస్ట్ ఎక్స్పీరియన్స్తోనే క్రియేట్ చేసుకుంటాము. అంటే ప్రతిదీ మనం ఏదైతే ఫీల్ అవుతామో ప్రతిదీ కూడా దాన్ని మనం ఎలా విజువల్, ఆడిటరీ అండ్ కైనెస్థెటిక్ ఈ మూడింటి మీద డిపెండ్ అయిపోయి మనం ప్రతిదీ స్టోరీ క్రియేట్ చేసుకుంటాము. ఇన్నర్ స్టోరీస్ అండ్ అంటే ఇన్నర్ స్టోరీ ఇట్ డిపెండ్స్ ఆన్ మ్యాప్. మనం ఏదైతే మ్యాప్ ఇన్నర్లో చూసుకుంటామో, ఇన్నర్ మ్యాప్ ఏది ఉంటుందో, ఇన్నర్ స్టోరీ ఏది ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే మనము ఆ టైంలో రెస్పాండ్ అయ్యే సిస్టమ్ మారిపోతూ ఉంటుంది. అంటే మనం ప్లెజర్ తీసుకుంటామా, పెయిన్ తీసుకుంటున్నామా, ఆ ప్లెజర్తో అంటే మన బాడీలో చేంజెస్ మనకు ప్లెజరబుల్గా ఉంటున్నాయా, పెయిన్ఫుల్గా ఉంటున్నాయా, అది మనకు కష్టమవుతుందా, హ్యాపీగా ఉంటుందా, దాన్ని బట్టి మాత్రమే అంటే మనం తీసుకునే మనం జనరేట్ చేసుకునే మ్యాప్ మనం జనరేట్ చేసుకునే స్టోరీస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సపోజ్ అసోసియేషన్ అని తీసుకున్నాం అనుకుంటే మన పాస్ట్ స్టోరీ అంటే ఇంతకుముందు జరిగిపోయిన సంఘటన ఏదైనా మనకు గుర్తు చేసుకొని దాన్ని అసోసియేట్ చేసుకున్నాం. ఆ సంఘటన ఎలా జరిగింది, అసలు మనం ఏదైనా పిక్నిక్ వెళ్ళాం, ఎవరితో వెళ్ళాం, అక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేసాం, ఏ విధంగా మనం అసోసియేట్ అయ్యాం, అది మనం ఎంతవరకు మనకి ప్లెజరబుల్గా ఉంది, మనకి ఎంతవరకు లాభం చేకూరుతుందంటే ఆ ఎక్స్పీరియన్స్ని మనం అసోసియేట్ చేసుకోవడం, దాంట్లో నిమగ్నమైపోయి మన హ్యాపీనెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా దాంట్లో మనం ఇన్వాల్వ్ కావచ్చు. అంటే మన బాడీని మన కళ్ళతో అబ్జర్వ్ చేసేసి ఆ సిచ్యువేషన్లో మనలో ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎంత హ్యాపీనెస్ మనలో క్రియేట్ అయిపోయింది అని మనకు తెలిసిపోతుంది. సపోజ్ డిస్అసోసియేషన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, అది కూడా పాస్ట్ ఎక్స్పీరియన్స్లో, అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటుంది, అది మనకు అంత దాని నుండి మనం ఏ విధంగా డిస్అసోసియేట్ కావచ్చు అంటే మనం బయటకు వచ్చేసి ఆ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒక పక్క అదే బాడీని మన కళ్ళతో సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లాగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో మనం ఏ విధంగా రియాక్ట్ అయిపోయినాము, దాంట్లో మన ఫీలింగ్ ఏంటి, అంటే ఫీలింగ్స్ మనకు అంత బాగుందా ఏంటి అనేది ఇక్కడ డిస్అసోసియేషన్ ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే మనము ప్లెజరబుల్గా ఉండాలి అంటే అసోసియేట్ అంటే మంచి సిచ్యువేషన్ని మనం అసోసియేట్ చేసుకోవాలి. బ్యాడ్ సిచ్యువేషన్ అయితే దాని నుండి మనం డిస్అసోసియేట్ ఎలా కావాలి అనేది నేర్చుకున్నాం. మనం యాంగర్ 3 సిస్టంలో యాంగర్ నుండి మనం కొత్త స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటిది, పీస్ఫుల్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఫియర్ నుండి ఒక కాన్ఫిడెంట్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. సాడ్ నుండి ఒక హ్యాపీనెస్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ప్రతి సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ని మనం ఆ విధంగా మనకు ప్లెజర్ ఇచ్చే సిచ్యువేషన్ కిందకి మనం మార్చుకొని మనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో అసోసియేషన్ అండ్ డిస్అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం అంటే మన చూడండి, ఇన్నర్ స్విచ్ బోర్డ్ కూడా నేను చెప్పుకున్నాం. దేన్ని ఎలా చూపాలి, దేన్ని ఎలా వినిపించాలి అని చెప్పేదే ఇన్నర్ స్విచ్ బోర్డ్. మనం ఎలా చూపించాలి, ఎలా చెప్పాలి, ఇదంతా అంటే మన ఇన్నర్లో ప్రతిదీ కూడా మన స్విచ్ బోర్డ్ చెప్పినట్టే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే ప్రతిదీ దేన్ని ఎంతవరకు ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అని తెలుసుకోవడమే ది అసోసియేషన్, డిస్అసోసియేషన్ అని నిన్న తెలుసుకోవడం జరిగింది. నిత్య జీవితంలో ఏదైనా మనం దీన్ని వాడుకుంటే తప్పకుండా మనం ఎక్కడ కూడా అంటే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ కానీ, ఒక ఎమోషనల్గా మనం ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కానీ వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు కిరణ్ కుమార్. ఇది నా
మూడవ అసైన్మెంట్ ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ కోర్సు.